ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బంగ్లాదేశ్ భలూకాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక హిందూ యువకుడిని, చంద్రహాస్ అనే ఒక హిందూ ఆయన అక్కడ స్థానికంగా టైలరింగ్ జాబ్ చేసుకుంటూ అంటే ఆహ్, ఇవి బట్టల తయారీ సంస్థ, టైలరింగ్ అవన్నీ ఉంటాయి, కటింగ్. అక్కడ పనిచేస్తే ఆ దగ్గరలోనే అద్దింట్లో నివసిస్తుంటే నిన్న ఒక మూక అతన్ని తరిమి, కొట్టి, చంపి, నగ్నంగా కట్టేసి తగలబెట్టేశారు. అతను మన భారత సంతతికి చెందిన మనిషి. అంటే ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే అంతకుముందు డిసెంబర్ 15 నుంచే ఆహ్, బంగ్లాదేశ్‌కి చెందిన నౌక మన సీస్‌కొచ్చింది. మీకు 'పుష్ప' సినిమా చూస్తుంటే సీలో బార్డర్స్ అర్థమవుతాయి. 'తండేల్' సినిమా చూస్తుంటే సీలో బార్డర్స్ అర్థమవుతాయి. అండ్ 'దేవర' సినిమా చూస్తుంటే నీకు కోస్ట్ గార్డ్ అంటే ఎవరు? వాళ్ళేం చేస్తారు? ఇవన్నీ అర్థమవుతాయి. ఈ రీసెంట్‌గా వచ్చాయి కాబట్టి చెప్తున్నా. అయితే ఇక్కడేమైంది, ఎవరు మీరు ఇక్కడికెందుకొచ్చారు? ఇక్కడ చేపలెందుకు పడుతున్నారని అడిగితే వాళ్ళ షిప్ వీళ్ళ బోట్‌ని గుద్దింది. దీంతో వీళ్ళ బోట్ ఉల్టా పడి 16 మంది నీళ్ళలో పడిపోతే, ఆ సమాచారం అక్కడున్న కోస్టల్ గార్డ్‌కి తెలిసి అక్కడికొచ్చి 11 మందిని రక్షిస్తే ఐదుగురు గల్లంతయిపోయారు. ఆ 11 మందిని "ఏమైందయ్యా? బోట్ ఎందుకు తిరగబడిందని" అడిగితే, "బోట్ తిరగబడలా, ఏమీ అవ్వలా. వాళ్ళ బోటొచ్చి గుద్దిందని" స్పష్టంగా చెప్పేశారు. ఇలా చెప్పేసరికి వీళ్ళు వాళ్ళని అడిగితే, "అబ్బెబ్బే! అదేం లేదండి. అసలు మా బోట్‌లు ఇక్కడే ఉన్నాయి. అక్కడికెళ్ళి ఎలా గుద్దుతాయి? మీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారని" చెప్పేసి వాళ్ళన్నారు. ఇలా ఒక గొడవ చిన్నదిగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే తరచూ వాళ్ళు ఇటు రావడం, ఇటోళ్ళని అటు తీసుకెళ్ళడం. అంటే ఊరికే గిల్లి వదిలేయడం సింపుల్‌గా చెప్పాలంటే. అంటే రెచ్చగొడుతుంది. పక్క భారతదేశాన్ని రెచ్చగొడుతుంది. ఎందుకు రెచ్చగొడుతుంది? అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అంటే గతంలో బాగా అల్లర్లు జరిగితే హసీనా అక్కడి నుంచి పారిపోయి ఇండియాకొచ్చి దాక్కుంది. అంటే ఇండియా బంగ్లాదేశ్ వా వాసికి ఆశ్రయం ఇచ్చింది. ఆవిడ ప్రాణాలు కాపాడింది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవక్కడ. అది యూనస్ పాలిస్తున్నాడు. పాలన కూడా కాదది. ఆయన జస్ట్ ఒకడున్నాడు అంటే ఉన్నాడు అన్నట్టు. ఇంక ఎలక్షన్స్ వచ్చే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రో, ప్రధానో ఎవరన్నా అనుకోవచ్చు. ఈ ఆపద్ధర్ముడు కాస్త ఏం జే నెక్స్ట్ గెలవాలి. గెలవాలంటే ఇప్పుడు హసీనాకు సంబంధించిన పార్టీ గూడా పార్టిసిపేట్ చేస్తది. ఆ పార్టీ వాళ్ళ నినాదాలు ఎలా ఉంటాయి? హసీనాకు ఫేవర్‌గానే ఉంటాయి. హసీనాకు ఫేవర్ అంటే ఇండియాకి ఫేవర్‌గానే ఉంటాయి. ఫ్యూచర్‌లో మళ్ళీ బంగ్లాదేశ్ ఇండియాతో కలుస్తదేమో అనే భయం పాకిస్తాన్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌కి అర్థమైపోయింది. అర్థమయ్యి బంగ్లాదేశ్ ఇంతకుముందు అటు పాకిస్తాను, ఇటు పాకిస్తాన్‌గా ఉంటే, ఆ అటొక పాకిస్తాన్, ఇటొక పాకిస్తాన్ ఎందుకని ఆ ఇటుని కాస్త బంగ్లాదేశ్‌ని చేశారు. ఆ బంగ్లాదేశ్ అయిన తర్వాత అప్పటినుంచి సక్రమంగానే ఉన్నప్పటికీ ఎందుకో వాళ్ళ మధ్య గొడవలయ్యి ఆహ్, ప్రధానినే తరిమేసే స్థాయికొచ్చింది. ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఆర్మీ పాలనలోకొచ్చింది. ఒక యూనస్ అనే ఆయన్ని ఆపద్ధర్మంగా పెట్టుకున్నాడు. వాడేదో పాలిస్తున్నాడు. నెక్స్ట్ తను గెలవాలి అంటే హిందూ వ్యతిరేకంగా తను ఏదన్నా నినాదాలు చేసుకుంటూ వెళ్ళాలి. అంటే భారత్‌కి వ్యతిరేకంగా. ఆ పార్టీని గెలిపిస్తే వాళ్ళు ఇండియాలో కలిపేస్తారు బంగ్లాదేశ్‌ని. మమ్మల్ని గెలిపిస్తే మేము మిమ్మల్ని చూసుకుంటాం. మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పే ప్రయత్నం చేయాలి. చెయ్యాలి అంటే ఇండియాకి వాళ్ళకి ఒక చిన్న డిస్టర్బెన్స్ కలగాలి. డిస్టర్బెన్స్ కలగాలంటే వీళ్ళెళ్లి వాళ్ళని గెలకాలి. వీళ్ళెళ్లి వాళ్ళని ఏదో రకంగా గిల్లితే మనం ఆపరేషన్ సింధూర్ లాగా ఏదన్నా ఒకటి ఇక్కడ ట్రై చేశామనుకో, చూసారా భారత్ మన మీద ఎట్లా చేస్తుందో, అలా చేస్తుందో, అలాంటి కంట్రీకి వీళ్ళు మద్దతిస్తున్నారు. వీళ్ళని గెలిపియకండి, మమ్మల్ని గెలిపియండి అని వాళ్ళు చెప్పుకోవాలి. ఇంత నీచమైన ప్లానేసుకొని, అసలు తెలివి లేకుండా జనాలలో మద్దతు పొంది గెలవాలన్న ఈ వ్యూహంతో అక్కడ ఒక హిందువుని తగలబెట్టారు. వెంటనే యూనస్ ఏమన్నా నేను దీన్ని ఖండిస్తున్నాను. సరే ఖండించావు. నెక్స్ట్ ఏంటి? ఏంటి తర్వాత ఏంటి? మరి ఇండియా ఊరుకోదు కదా! సరే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి? అతడు మమ్మల్ని అవమానించాడు, తిట్టాడు, మా మతాన్నేదో అన్నాడు, మా కులాన్నేదో అన్నాడు. అందుకని చెప్పి మేము అలా చేశాము. మీ జోలికొస్తే మీరు ఊరుకుంటారా? సరే ఒకటైతే జరిగింది. రెండో ఘటన జరిగితే మాత్రం అది కావాలని చేసినట్టని తెలిసిపోతది గదా! ఊరికే బంగ్లాదేశ్ భారత్‌ని గిల్లడానికి ప్రయత్నిస్తుంది కోస్టల్ లైన్‌లో. అండ్ ఇంకా చెప్పాలి అంటే లాస్ట్ టైమ్ శ్రీలంక సంక్షోభంలో ఉన్నప్పుడు భారతే హెల్ప్ చేసింది. బంగ్లాదేశ్‌కి గూడా భారతే హెల్ప్ చేసింది. బట్ అయినప్పటికీ వాళ్ళకది లేకుండా కొంచెం కూడా మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక యుద్ధం జరిగితే ఇటెంత నష్టం ఉంటదో అటు అంతే నష్టం ఉంటది. ఊరికే కావాలని యుద్ధాలు చేయాలని, పెంచుకోవాలని ఏ కంట్రీ కూడా అనుకోదు. బట్ ఈవెన్ దో అవతలోళ్ళు అదే పనిగా గిల్లితే మాత్రం చూస్తూ ఊరుకోవాలని గూడా ఎవరు అనుకోరు.
మరి పరిణామాలు ఎక్కడికెళ్తాయో చూడాలి. ఆల్రెడీ మన దగ్గర అందరూ ఖండిస్తున్నారు దీన్ని. ఒక 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 వ్యక్తి ఆయన ఏం లేరు. ఒక చిన్న టైలర్ పని చేసుకునే ఆయన మిగతా వాళ్ళని ఎందుకు తిడతాడు? ఏమని తిట్టాడు? ఆ తిట్టుకి మీరు అంత చేయాల్సిన అవసరం ఏంటి? ఇలాంటివన్నీ అడుగుతుంటే యూనస్ దీనికి సమాధానం చెప్పాలి. ఆయనేమో నేను ఖండిస్తున్నాను, వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తాను అంటున్నాడు. నువ్వు వాళ్ళని శిక్షించావో లేదో కూడా మాకు తెలీదు, మాకనవసరం. కానీ పోయిన అతని ప్రాణానికి అంటే అతని బంధువులకు కబురు పెట్టమన్నారు. అది కూడా జరిగిందో లేదో తెలీదు. ఎ ఎలా జస్టిఫై చేస్తారు? అతనికంటూ ఒక జస్టిస్ ఉండాలి గదా! సో, ఆహ్, ఇట్లాంటి ఘటనలు వేరే వేరే దేశంలో జరిగినప్పుడే కొంచెం అనిపిస్తది. బట్ ఈవెన్ దో ఆహ్, ఇంకొక సిట్యుయేషన్ ఏదన్నా జరిగితే తప్ప మనం దీని గురించి ఒక ఆహ్, ఫైనల్ కన్క్లూజన్‌కైతే రాలేము. ప్రెజెంట్ అయితే నిరసనలు, ఆగ్రహ జ్వాలలు ఆ దేశంలోనూ ఉన్నాయి, ఈ దేశంలోనూ ఉన్నాయి. సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ దాస్తున్నారు ఏదో ఒక విషయం. అదేంటనేది కూడా తెలియాలి. కావాలని మన వాటర్‌లోకొచ్చి మన జల సంపదను కూడా దోచుకెళ్తున్నారు. మొన్న కూడా ఒక 170 టన్స్ ఆహ్, చేప చేపలను పట్టుకున్నారు మన వాళ్ళు. ఇది ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తున్నారు? 170 టన్నో ఎంతో ఉంది. బట్ షుడ్ నాట్ బి దట్. పెద్ద పెద్ద బోట్లు. బోట్లంటే బోట్ కాదు, పెద్ద షిప్పులు. వచ్చి అసలు అంతంత చేపలు తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడే ఉన్నాయి. అక్కడ లేవో లేక ఇక్కడ ఉన్నాయో మరి ఏంటో. కోస్టల్ బార్డర్స్ దాటితే ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా దాటితే అది అక్రమంగా చొరబడ్డట్టే అవుతది. అండ్ బంగ్లాదేశ్‌లో కూడా చాలామంది ఎప్పుడైతే ఈ షేక్ హసీనా ఇటొచ్చిందో అక్రమంగా వలస మార్గాల అంటే ఎవరికి తెలియకుండా దేశం దాటేసి ఇండియాకి వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి చూద్దాం ఇది ఇంకెంత వరకు వెళ్తుందో. థాంక్ యూ సో మచ్.